హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' సో, ఆన్ జూలై 8. సో, జూలై 8న కన్ఫర్మ్‌గా 'బిగ్ బాస్' సీజన్ తెలుగు సీజన్ 8కి సంబంధించి లోగో గాని, సో సంథింగ్ ఏదో జరగబోతుంది ఆ రోజు. ఒక చిన్న అప్డేట్ అయితే రాబోతుందనే ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉంది. అలానే ఆ లోగో ఎలా ఉండబోతుంది? అలానే సీజన్ 7కి ఎలా అయితే 'ఉల్టా పుల్టా' అని ఒక క్యాప్షన్ ఉందో, సీజన్ 8కి ఎలాంటి క్యాప్షన్ ఉండబోతుంది? ఒకవేళ మిమ్మల్ని సజెస్ట్ చేయమంటే మీరు ఎలాంటి క్యాప్షన్ ఇస్తారు? సో, ఆ సీజన్ 8 థీమ్ ఎలా ఉండబోతుంది? ఇది మన టాపిక్ అనమాట. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. సో, మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోమాకండి. ఓకే. ఇంతకీ ఫస్ట్ జూలై 8 ఎందుకంటే సీజన్ 8 కాబట్టి కన్ఫర్మ్‌గా జూలై 8 ఒక చిన్న అప్డేట్. సో, ఆ 'బిగ్ బాస్' సౌండ్ ఏదో ఉంటుంది కదా! ఆ సౌండ్‌ని మనకి వినిపించే ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్‌గా ఉండబోతుందని. ఇక 8 లోగో గూడా వైరల్ అవుతుంది కొద్దిగా. మన 'త్రిబుల్ ఆర్' కాంబినేషన్ వాటర్, ఫైర్ కాంబినేషన్‌లో లోగో ఉండబోతుందా? మీరు థంబ్‌నెయిల్ మీద చూసే ఉంటారు. ఇక క్యాప్షను ఎలా ఉండాలి? మీరు కామెంట్ బాక్స్‌లో మీరు అనుకుంటున్న క్యాప్షన్ అయితే టైప్ చేయండి. చూద్దాం ఏ క్యాప్షన్ బావుంటుందో. మా ఇంట్లో కూడా చిన్నగా ఏదో ఫన్‌గా జనరేట్ చేస్తుంటే మా పిల్లోడు ఒకడైతే సీజన్ 8 ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌కి లేదు ఇంకా లేట్ అనే ఒక చిన్న క్యాప్షన్ అయితే చెప్పారన్నమాట. సో, 'బిగ్ బాస్' సీజన్ 8 ఎంటర్‌టైన్‌మెంట్‌కి లేదు ఇంకా నో లేట్. సో, ఇట్లా ఏదన్నా ఒక ప్రాస వచ్చే విధంగా మీకు నచ్చిన ఒక క్యాప్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక థీమ్ ఎలా ఉండబోతుంది? ఈ 8 అనే నంబరు చాలా క్లోజ్డ్ నంబర్ అన్నమాట. 8లో అందులో మనం ఇరుక్కుంటే బయటకొచ్చే అవకాశం లేదింకా. సో, దానిలోనే తిరగాలి. సో, ఒక క్లోజ్డ్ నంబర్ న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా స్పెషల్ నంబర్. సో, ఈ థీమ్‌ని ఎలా పెట్టబోతున్నారు ఈసారి? 'బిగ్ బాస్‌లో' వచ్చే మార్పులేంటి? మనం 6కి, 7కి చూసాం. 6 తర్వాత కొద్దిగా బాగా డల్ అయింది. 6 చాలా అనుకున్న మార్క్ రీచ్ అవ్వలేదు. 7లో వాళ్ళు చాలా మార్పులు తేవడానికి ట్రై చేశారు. పేరు దగ్గర నుంచి లోపల వే ఆఫ్ ఫార్మాట్ కూడా ఉల్టా పుల్టా అనే ఒక క్యూరియాసిటీని తీసుకొచ్చారు. అంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విరుద్ధంగా జరుగుతుంది. అంటే నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. మనం అనుకున్నవి జరగవు అక్కడ. మనం ఏదో అనుకుంటే జరగవు. అలాగే వాళ్ళు మాక్సిమం ట్రై చేశారని చెప్పాలి. చాలా ఎఫర్ట్స్ అయితే గట్టిగానే పెట్టారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలానే చివరి దాకా ఎవరు విన్ అవుతారనే దాని మీద కూడా కొద్దిగా ఫస్ట్‌లో క్లారిటీ వచ్చినా, మధ్యలో అది ఇంకో క్లారిటీ వచ్చినా, చివరికి ఒక కన్‌ఫ్యూజన్, ఒక చిన్న క్యూరియాసిటీని పెంచడంలో అయితే ఇదయ్యారు. ముఖ్యంగా 50 రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం అన్నది ఒక చాలా గొప్ప చేంజ్ అది. అది కొంతమందికి నచ్చింది. ఒక డిబేట్ జరిగింది. దాని మీద నెగటివిటీ ఏర్పడ్డా, దానివల్ల ఒక కొత్త అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ వచ్చిన వాళ్ళు ఎలా పెర్ఫార్మన్స్ చేశారు, వాళ్ళు ఎలా ఎంటర్‌టైన్ చేశారు సెకండరీ. కానీ దానివల్ల ఒక ఫ్రెష్ లుక్, క్యూరియాసిటీ అయితే తీసుకురావడంలో సక్సెస్ అయింది. అంటే సీజన్ 7లో 'బిగ్ బాస్' టీము చాలా కష్టపడ్డారని చెప్పాలి. సో, కొంత రెగ్యులర్‌కి, ఇర్రెగ్యులర్ గాను, ట్రెడిషనల్‌కి ఆపోజిట్ గాను వెళ్ళాలి. ఒక ఫ్రెష్ లుక్‌ని తీసుకురావాలి. ఆడియన్స్‌కి ఒక పజిల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఏం జరుగుతుందో తెలియకూడదు. స్టిక్ అంటే కంపల్సరీగా మనము ఒక షోకి స్టిక్ విత్ అయి ఉండాలి. ఒక చిన్న ఆరా క్రియేట్ చేయాలి దాని గురించి అన్న దాంట్లో కొంత తడబడ్డారని చెప్పొచ్చు. కొద్దిగా ఎక్కువగా డిఫరెంట్ చూపించాలనే క్రమంలో కొంత దారి తప్పారని చెప్పొచ్చు. అటు ఇటు కొంత ఏదైనా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అదొక గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. వాళ్ళ ఎఫర్ట్స్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. అందులో కొద్ది నెగెటివ్స్ ఉంటాయి. పెద్ద డిబేట్‌లే జరిగినాయి. 40 రోజుల తర్వాత పంపించడం గాని, సో ఎలిమినేషన్స్ జరిగిన కారణాలు గాని, ఎలిమినేట్ అయిన వాళ్ళని మళ్ళీ పంపించడం గాని, సో కొంతమందిని హైలైట్ చేయడం గాని, ఇట్లా చాలా వరకి కొంత జరిగింది. చాలా రచ్చ జరిగింది. కానీ అవన్నీ గూడా షోకి ప్లస్ అయినాయి. మరి అంత జాగ్రత్తలు తీసుకున్న బీబీ టీమ్ మరి అంతకు మించి 8 కన్ఫర్మ్‌గా ఆడియన్ ఇంకా ఏదో కోరుకుంటూ ఉంటాడు. సో, కన్ఫర్మ్‌గా ఒక కొత్త చేంజ్ లేకపోతే ఈరోజు షోలకి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏ ఛానెల్ చూసినా కూడా ఫుల్ షోస్ ఉన్నాయి ఇప్పుడు. ఇంత బిజీ లైఫ్‌లో ఇంత కాంపిటీషన్ సోషల్ మీడియాలో, మీడియాలో రోజు రోజుకి కొత్త కొత్త షోస్ వస్తున్నాయి. కొత్తవి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళన్నిటిని తప్పించి దీనికి స్టిక్ అవ్వాలంటే కన్ఫర్మ్‌గా ఏదో జరుగుతుంది. ఒక మొనాటనీ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. దానికోసం సీజన్ 8ని ఎలా వీళ్ళు చూడబోతున్నారు. ముఖ్యంగా లోగోలో ఫైరు, వాటర్ కాంబినేషన్ 'త్రిబుల్ ఆర్'లో ఎలా అయితే 2 కూడా విధ్వంసం సృష్టించాయి. చూస్తానికి ఫైరు చాలా భయపెడుతూ ఉంటుంది. అది ఎంత విజృంభిస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.
ఒక్కసారే అగ్గి రాజుకుంటే అది 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 చేసే విధ్వంసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటది గానీ, అది చేసే ప్రళయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో, ఆ కాంబినేషన్‌ని వీళ్ళు ఎలా వాడుకోబోతున్నారు? ఇన్ కేస్ అదే గనుక లోగో అయితే. అంటే టీమ్‌ని 2 రకాలుగా విడదీయటమా టీమ్‌ని? వచ్చిన వాళ్ళని 2 బ్యాచ్‌లుగా చేయటమా? అందులో ఒకదానికి 2 పేర్లు పెట్టి వాళ్ళ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్‌ని తీసుకువెళ్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంకేదైనా కొత్త కొత్తవి మనం ఊహించనివి ఏమైనా చేయబోతున్నారు. ఇవాళ వింటున్నాం హిందీ బిగ్ బాస్‌లో ఫోన్‌లు కూడా ఇవ్వబోతున్నారని. ఇట్లా ఇంకేదన్నా మోర్ అగ్రెసివ్‌గా వెళ్ళబోతున్నారా? లేదు ఎవరైనా మెంటర్స్‌ని క్రియేట్ చేయబోతున్నారా? ఇట్లా ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్‌గా కొంతమందిని ఏదైనా హౌస్‌లోకి పంపించి వాళ్ళని 2, 3 రోజులు ఉంచి అక్కడ ఏదన్నా కొంత జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నిజంగా 40 డేస్ తర్వాత 50 డేస్ పంపించడం అనేది కరెక్టా? కాదన్న పెద్ద డిబేట్ జరిగింది. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? లేదా దాన్ని అక్కడితో స్టాప్ చేస్తారా? ఏం జరగబోతుంది? సో, ఇప్పుడు మనం అనుకుంటున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సీక్రెట్ రూమ్స్ ఇవన్నీ ట్రెడిషనల్. దీనికి ఇంకా విరుద్ధంగా ఇంకేం ఆలోచించొచ్చు? ఇంకెట్లా వీళ్ళు షోని ఇంకా తీసుకువెళ్ళొచ్చు? ఇంకేమైనా సెపరేట్‌గా ప్లాన్ చేయబోతున్నారా? సో, ఇలాంటివి మనకి ఎప్పుడు కూడా క్యూరియాసిటీ పెంచుద్ది. ఎప్పుడైనా ఆడియన్‌ను ఎప్పుడు మనం అంటే జనరల్‌గా మనకు ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. మనం షో చూసే కొద్దీ ఆ షోకి అలవాటు పడుతూ ఉంటాం. షోలో ఉన్న ప్యాటర్న్స్‌కి, షోలో వాళ్ళు వేసే వాళ్ళ యొక్క స్టెప్స్‌కి ఇన్ని సీజన్‌లు చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తూ ఉంటది. ఏదో అంటుంటారు కదా! డాక్టర్ కన్నా కూడా పేషెంట్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటది అప్పుడప్పుడు అని. అలానే మనకు కూడా కొంత చూడగా దానిలో ఏం జరగబోతుంది? వీళ్ళేం జరగ అలాంటి వాటికి ఎప్పుడైతే కొత్తగా మనం ఊహించిన దానికి స్టెప్ తీసుకుంటే కన్ఫర్మ్‌గా ఆడియన్స్ చాలా ఈజీ కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటాడు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ షోలో అంటే కొంత దానిలో నెగెటివ్ ఉన్నా అది చాలా వరకు ప్లస్‌గా వెళ్తుందనమాట. ఇలాంటి మార్పులు మనకి త్రూఅవుట్ ఇండియాలో మీరు చాలామంది సీజన్‌లు అంటే తమిళ్ గానీ, లేతే మలయాళం గానీ, లేతే హిందీ గానీ చూస్తూ ఉంటారు గదా! వాటిల్లో ఏదన్నా మీరు కొత్తగా చూస్తున్న ఫార్మాట్ ఏంటి? కొత్త కాన్సెప్ట్ ఏంటి? అది మా కామెంట్ బాక్స్‌లో చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి దానిలో కొంత గెస్సింగ్ అనమాట. ఎందుకంటే ఓవరాల్‌గా అన్ని చోట్ల ఎక్కడో చోట ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన అదర్ లాంగ్వేజెస్‌లో బిగ్ బాస్ ఫార్మాట్స్‌లో మీరు చూసిన కొత్త కాన్సెప్ట్ ఏంటి? మనం ఇంతకుముందు ఎక్కడ చూడని కాన్సెప్ట్ ఏదైనా ఉందా? ఆ కాన్సెప్ట్‌ని మన తెలుగులో గూడా పెడతారా? లేదా? అన్న దాని మీద గూడా ఒక డిస్కషన్ జరిగితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో, మొత్తం మీద ఒక ఒక ఫ్లో అయితే ఫాలో అవ్వచ్చు అనుకుంటున్నాను. కారణం ఏందంటే ముఖ్యంగా జూలై 8 కన్ఫర్మ్‌గా ఒక అప్డేట్ అయితే రాబోతుంది. 8 సీరీస్‌ని వాడుకోబోతున్నారేమో. జూలై 8, జూలై 18, జూలై 28 ఈ డేట్స్ మనం లాక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్‌గా స్టార్మా నుండి ఒక అప్డేట్ అయితే రావడానికి అవకాశం ఉంది బిగ్ బాస్ నుండి. సేమ్ ఆగస్ట్ 8, ఆగస్ట్ 18, ఆగస్ట్ 28. సో, తర్వాత వచ్చేసరికి మన నాగార్జున సార్ బర్త్‌డే గనుక ఎప్పుడైనా ఉంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్‌లీ. సో, మీరేమైనా ఇన్ఫార్మ్ ఉంటే ఆ డేట్ చెప్పండి నాకు. ఇక సెప్టెంబర్ ఇప్పుడు 5 మొదలుపెడతారు. మరి సెప్టెంబర్ 7 పోయినసారి 7 ఇప్పుడు 8 ఏమో మేబీ. సో, 8 అనే సీరీస్‌ని వాడుకుంటూ పక్కాగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ హోస్ట్‌గా నాగ్ సారే కన్ఫర్మ్ అయిపోయారు. నో డౌట్ అందులో. ఆయనే కరెక్ట్ దీనికి. సో, హి ఈస్ ద రైట్ పర్సన్ టు బ్యాలెన్స్ ద షో. తిట్టాలన్నా, కొట్టాలన్నా, నవ్వించాలన్నా, బుజ్జగించాలన్నా సో, ఏం చేయాలన్నా ఆయనకి కానీ ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చే విధానం కొంత జాగ్రత్తగా ఉంటే ఇంకా అది మోర్ బెటర్‌గా ఉంటుంది. కారణం ఏందంటే ఆయన అందరిని అంటే అందరిని బ్యాలెన్స్ చేయాలి. ఈక్వల్‌గా చేయాలి. ఎవరికీ హైలీ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కారణం ఏందంటే 'బిగ్ బాస్' షోలో ఒక చిన్న నెగెటివ్ మనకు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. కొంతమందిని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అనే ఒక కంప్లెయింట్ అయితే ఉన్నది. సో, దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అంటే బయట కొద్దిగా ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం మూలంగా షోని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలి టీఆర్‌పీస్ పెంచడానికి కాబట్టి. సో, వాళ్ళనేమన్నా అంటే టక్కున డల్ అయిపోతారు. అలాంటి యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు డల్ అయిపోతే ఆటోమేటిక్‌గా షో మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ అయ్యుండొచ్చు. అలానే మనకి ఇంకొకటి కూడా ఏందంటే స్టార్ట్ అయిన 2, 3 వారాలకే ఒక ఫేక్ ఇదొచ్చేస్తది. ఒకళ్ళని బయట కొంతమంది సోషల్ మీడియాలో ఇక అతనే విన్నరు, టైటిల్ విన్నర్ అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చేస్తారు. అందరూ అదే అనుకుంటున్నారు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఏముంది అందరూ ఇద్దరు ముగ్గురు అతనే అంటే ఆటోమేటిక్‌గా మనం కూడా నోరు కలిపేస్తాం. ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉంటుంది. అది తెలియకుండానే ఒక ఇది చేస్తారు.
అది ఎప్పుడు వార్ వన్ సైడ్ అయితే షో మజా ఉండదు. అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే అసలు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అప్పుడే మనం ఎంటర్‌టైన్ అవుతుంటాము. అప్పుడే వాళ్ళు గూడా అందరిని ఎంకరేజ్ చేయాలి ఫస్టు. అందరికి అవకాశం ఇవ్వాలి. అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలక్కడ. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్క్రీన్ స్పేస్ అక్కడ క్రియేట్ చేయగలగాలి. సో, ఎవరైనా తగ్గుతున్నారంటే వాళ్ళని హైలైట్ చేయడానికి ట్రై చేయాలి. ఎవరైనా వార్ వన్ సైడ్ అవుతుందంటే కన్ఫర్మ్ ఇంకొకళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే మనం షోకి ఎంటర్‌టైన్‌మెంట్. అంతే తప్ప మన వాళ్ళు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. అంతే తప్ప మన వాళ్ళు గెలవాలని చెప్పేసి మిగతా వాళ్ళని మనం కించపరచాలనో, తగ్గించాలనో చేసే ప్రయత్నం. మనం గెలవాలి. అంతే తప్ప మిగతా వాళ్ళని కించపరిచి, తగ్గించి గెలవకూడదు. సో, పోరాడి గెలవాలి. సో, ఎదురైన అపోనెంట్ బాగా ఉంటేనే కదా బాగుంటది. సో, ఈసారి నాకు తెలిసినంత వరకి అలాంటి ఏమైనా ప్రత్యర్థులు టగ్ ఆఫ్ వార్ గట్టిగా వచ్చే విధంగా ఏదైనా ప్లాన్ చేయబోతున్నారా? ఇంకెట్లా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్న దాని మీద మీకు తెలిసిన విషయాల్ని మాకు చేయండి. అలానే క్యాప్షను కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మిగతా బిగ్ బాస్‌లో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్‌ని కూడా మాకు కామెంట్ బాక్స్‌లో చూడడానికి ట్రై చేయండి. మొత్తం మీద జూలై 8 కంపల్సరీగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. మనం ఆ సౌండ్ అయితే వినబోతున్నాము. సో, వీఆర్ రెడీ టు హియర్ దట్ వాయిస్. కంపల్సరీ అది మనల్ని ఇంకోసారి దానికి అలవాటు చేసి దానికోసం వెయిట్ చేసే అభిమానులు చాలామంది ఉంటారు. ఇది దానివల్ల ఉపయోగం ఏంటి? సొసైటీకి వచ్చే లాభం ఏంటి? టైం వేస్టు ఇలాంటివి చాలామంది అంటూ ఉంటారు. వాస్తవమే. దానివల్ల ఏం లాభం అని ప్రతి దాంట్లో లాభం ఉంటది, నష్టము ఉంటది. మంచి చూద్దాము, చెడుని పక్కన పెడదాము. ప్రతి దాంట్లో ఏదో నేర్చుకోవచ్చు. దానిలో కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఏం నేర్చుకోవచ్చు అంటే అది లైఫ్ ఒక వే ఆఫ్ జర్నీ అది. అక్కడ తప్పులు చేస్తూ ఉంటారు, తెలియక చేస్తూ ఉంటారు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు, కుటుంబానికి దూరంగా ఉండి గెలవాలనే తాపత్రయంలో మనం కోల్పోతూ ఉంటాం. చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి. మనం కూడా పొద్దునుండి సాయం దాకా కష్టపడి ఇంటికొచ్చినప్పుడు ఏదో జస్ట్ కూసేపు హ్యాపీగా, ఎంజాయ్‌గా వర్క్ లోడ్‌ని పక్కన పెట్టి కూసేపు ఆ షోకి మాట్లాడుకొని, ఆ షోని చూసి దానికి సంబంధించి ఒక చిన్న డిబేట్ ఇంట్లో జరిగి నచ్చిన వాళ్ళు గెలవాలని కోరుకోవడం, నచ్చిన వాళ్ళకి ఓటేయటం ఇదంతా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో, దానివల్ల లాభం, నష్టమో కాదు. కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్క మనం ఎంత చాలామంది చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా అలవాటయిందంటే స్ట్రెస్‌గా ఉన్నప్పుడు జబర్దస్త్ జోకులు చూస్తూ ఉంటారు. రీల్స్ చూస్తున్నాము, టిక్‌టాక్స్ చూస్తున్నాము. అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి కూసేపు మన వర్క్ లోడ్‌కి దూరంగా కూసేపు నవ్వుకోవడానికి, హ్యాపీగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. ఆ టైము అన్నెసెసరీ థింగ్స్ అనుకున్నా కూడా అది మన లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎంతో కొంత ఒక చిన్న ఎనర్జీని ఇవ్వడానికి చేస్తాయి. అలానే తప్ప వీటి వల్ల ఏదో సొసైటీ ఏదో బాగుపడిపోతుందనో, ఇదవుతుందని అయితే కాదనమాట. చూద్దామండి మొత్తానికి ఏం జరగబోతుందో. లెట్ us వెయిట్ ఫర్ సీజన్ 8 అండ్ జులై 8. థాంక్ యూ.